జిల్లాలో జరిగిన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు కల్పించిన ఘనత దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావుదని జంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. ఇదే కార్యక్రమంలో జీవో నెంబర్ 3గా మార్చి ఏజెన్సీ వాసులకు 100% ఉద్యోగాలు కల్పించి గిరిజన పక్షపాతిగా నిలిచిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆమె అన్నారు. గత 5 సంవత్సరాలలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సీని కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీయలేకపోయారన్నారు. గొప్ప విషయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలోనూ గిరిజనులు 2019 ఎన్నికల్లో ఎంపీ మరియు అధిక ఎమ్మెల్యే స్థానాలు వైకాపాకే ఇచ్చి పట్టం కట్టి అందరూ వైసీపీకి మొగ్గు చూపారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రజలు వైకాపాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినప్పటికీ జగన్ సర్కార్ జీవో నెంబర్ 3 కొరకు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పిల్ దాఖలు చూపించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి అసమర్థ ముఖ్యమంత్రిగా ఉండిపోయారని శిరీషాదేవి తెలిపారు. జగన్ అనుభవ లోపాలు గిరిజనులకు శాపాలై మా ఏజెన్సీ ప్రాంత ద్రోహిగా గిరిజనుల పొట్టకొట్టిన వ్యక్తిగా చరిత్రలో జగన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత కారణంగా ఆదివాసీ ప్రాంతాల్లోని వేలాది మంది గిరిజనులు నిరుద్యోగులుగా మారారని ఎమ్మెల్యే వాపోయారు. ఏళ్ల తరబడి ఐటీటీఎల్లో పెండింగ్ లో ఉన్న బ్యాంక్ క్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి వాటిని నింపితే ఇక మా ఆదివాసులకు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ద్వారా తమ ప్రజలకు న్యాయం జరుగుతుందని శిరీషాదేవి ఉద్ఘాటించారు. మిరియాల శిరీష అధ్యక్ష, మా షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని జీవో 3గా మార్చి 100% ఉద్యోగాలు కల్పించినటువంటి గిరిజన పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అయితే ఒక్క డిఎస్సీ కూడా తీయనటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే గొప్ప విషయం అంటే అధ్యక్ష, మా షెడ్యూల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతం గత 2019 సంవత్సరం ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఎక్కువగా వైకాపాకే మద్దతు చూపించడం జరిగింది అధ్యక్ష. ఇంత నమ్మిన గిరిజనులకి కనీసం న్యాయం చేయకుండా గిరిజనుల యొక్క ఆయుపట్టు అయినటువంటి జీవో 3ని సుప్రీంకోర్టులో కొట్టేస్తే దానిపై స్పందించకుండా కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా గిరిజనుల పొట్టగొట్టి గిరిజన ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనివల్ల వేలాది మంది గిరిజనులు నిరుద్యోగులుగా మారారు అధ్యక్ష. ఈ యొక్క జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్యోగ కల్పనతో పాటు అదేవిధంగా అక్షరాస్యత శాతాన్ని కూడా పెంచడం అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అరకు సభలో ఏదైతే జీవో 3 స్థానంలో కొత్త జీవోని తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 100కు 100% వారికే వచ్చేలాగా మేము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చినారు. దాని ప్రకారంగా చేయాలని మరొకసారి ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఐటీడీఏలో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసినట్లయితే నిరుద్యోగ యువతకు కూడా మంచి జరుగుతుందని ఈ రోజు మీ ముందు పెడతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఏలేశ్వరం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని కూటమి శ్రేణులు అన్నారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం మండలం పెద్దనపల్లి గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షులు